వచ్చేసానండి. మా ఊరు పక్కన గాదరాడు ఉంది. గాదరాడులో ఒక శివాలయం. ఆ శివాలయంలో శివుడు తారకేశ్వరుడు అనమాట. అమ్మ తారకేశ్వరి దేవి అనమాట అండి. సో తారకేశ్వరి దేవికి నేనైతే గాజుల మాల కడదామని అనుకుంటున్నాను. ఈ గాజులు తెచ్చిన దగ్గర నుంచి మా అమ్మగారు అయితే ఒకటే గొడవ అనమాట. త్వరగా కట్టేసేయి, త్వరగా అలంకరణ చేసేస్తారు. సో సోమవారం అభిషేకం ఉంది కాబట్టి అభిషేకానికి వెళ్తూ అమ్మవారికి గాజుల మాల కూడా అలంకరించమని చెప్పు అని చెప్పి నా చేత అప్పటికప్పుడైతే ఈ గాజుల మాల అయితే కట్టిస్తున్నారనమాట అండి. ఇప్పుడైతే మాల కట్టడానికి మనకు ఊలు, ఒక కత్తిరి అయితే సరిపోతుందండి. అంటే తారకేశ్వరి దేవి కూడా చాలా పెద్ద అమ్మవారు. అందుకని చెప్పి నేను ఊలు కూడా 2 పేటలు తీసుకుంటున్నాను అనమాట. అంటే జనరల్గా ఊలు తీసుకోవచ్చు, లేకపోతే మగ్గం కుట్టే దారాలు ఉంటాయి అనమాట. చాలా అవి కూడా కొంచెం టైట్గా ఉన్నట్టు ఉంటాయి ఆ దారప్రిల్లు, అంత ఈజీగా తెగవన్నమాట. అట్లాంటివి అయితే ఈ గాజులు మాల కట్టినప్పుడు ఎంత బరువైనా ఆగుతాయి కాబట్టి ఖచ్చితంగా మనకి వేసే దారం ఏదైతే ఉందో ఆ దారం చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట అండి. మనం ముందుగా ఒక గాజుకైతే ముడేసేసుకోవాలి. ముడి వేసేసుకుని ఆ దారం ఏదైతే ఊలు దారం ఉందో అది 2 వేళ్ల మధ్యలోనూ పెట్టి ఒక్కొక్క గాజు ఎక్కిస్తూ మనం ఆ గాజులో నుంచి మధ్యలో నుంచి దారం తీస్తూ మెలి తిప్పి మళ్ళీ పెట్టాలన్నమాట. ఎందుకంటే మీకు ఇందులో వివరంగా చూపించడం అవుతుందో లేదో నాకైతే అర్థం కాలేదు. నేనైతే గాజుల మాల ఎలా కట్టాలి అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి పెట్టానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను లింక్ అయితే కిందనిస్తాను, మీరు ఒక్కసారి చెక్ చేయొచ్చు. ఇలా గాజుల మాలలు కట్టేటప్పుడు మనకి గాజు చివర్ల అటు ఇటు కూడా మనం దారం ఎక్కువగా ఉండేలాగా ఉంచుకోవాలండి. అలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే అమ్మవార్లకి అలంకరించేటప్పుడు ఒకవేళ ఆ మాల సరిపోకపోయినా వెనకాల ఏదైనా దారమో ఊలో యాడ్ చేసుకుని అలంకరించడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. నాకైతే ఈ మాల ఇంచుమించుగా ఒక 10 నిమిషాలు పట్టింది అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను కూర్చున్న తర్వాత మాల పూర్తయ్యే వరకు లెగలేదు. కాకపోతే ఏంటంటే శీతాకాలం పొద్దు కాబట్టి ఒక 10 మినిట్స్లోనే చీకటి పడిపోయినట్టు అయిపోయింది అనమాట. ఇంక మళ్ళీ లెగిసి రేపో ఎప్పుడో అని అనుకుంటే కనుక మళ్ళీ మాల పూర్తి చేయలేం కదా అని చెప్పి నేనైతే కంటిన్యూ చేసేసాను. ఈ గాజుల మాల కట్టేటప్పుడు ఏంటంటే మనం మన వైపుకి దారం మొదటి నుంచి తిప్పుకున్నాం అనుకోండి, మాల పూర్తయ్యే వరకు అటువైపుకే తిప్పుకోవాలండి. లేదా బయటకు వేసుకోవడం ఈజీగా ఉంది అని అనుకున్నాం అనుకోండి, బయటకు దారం వేసి తిప్పుకోవడం ఈజీగా ఉంటే అలా అయినా తిప్పుకోవచ్చు. మొదటి నుంచి ఒకటే ప్యాటర్న్ ఫాలో అయ్యామనుకోండి, అల్లిక నీట్గా కనిపిస్తుంది, దండ కూడా చాలా అందంగా కనిపిస్తుందండి.